నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ H1B వీసాలో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చింది. అవన్నీ కూడా జనవరి 17 నుంచి అమలు చేస్తామంటున్నారు. ఏంటి సార్ మార్పులు ఏంటి? ఒకసారి మార్పులు పెద్ద సబ్జెక్ట్ ఉన్నవేనా, 4-5 చేంజెస్ చేశారు. 1-2-3 ట్రై చేద్దాం మీరు ఇచ్చిన తక్కువ టైంలో మాట్లాడడానికి. ఫస్ట్ ఏంటంటే ఫామ్ I-129 అప్లికేషన్ ఫార్మాట్ అది. అది ఫస్ట్ ఉండాలి. మనం ఎక్కడైనా వీసాకి అప్లై చేయాలంటే ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. ప్రతిదానికి ఒక ఫీ ఫిక్స్ చేశారు. ఓకే. ఆ ఫీ తర్వాత ఇంకా మిగతా ఛార్జీలు కూడా ఉంటాయి, మనం డీటెయిల్గా చూద్దాము. సో ఈ ఫామ్ I-129 అనేది ఎనీ వీసాకి వెళ్ళినప్పుడు మనం అప్లై చేసుకోవాలంటే ఈ ఫామ్, మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అలా ఫిల్ చేసి ఇవ్వాలి. ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ మీ డీటెయిల్స్ అని ఇస్తారు. మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటంటే ఆ డీటెయిల్ తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. అట్లనే దాంట్లో మీకు L01 వీసా అని ఉంది. L01 అంటే ఇప్పుడు వీసాల్లో రకాలు ఉంటాయి. F1 వీసా, స్టూడెంట్ వీసా, F1 వీసా స్టూడెంట్ వీసా, J1 వీసా, EB1, 2, 3 అట్లా ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చింది ఏంటంటే మన L1B వీసా. అంటే ఇది ఏంటంటే బేసికలీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్ కెన్ సెండ్ దేర్ ఎంప్లాయీస్ టు దేర్ నేటివ్ ప్లేస్ ఆర్ ది US వెళ్ళినప్పుడు దాన్ని మీరు L1 వీసా, L1B వీసా ఉంటుంది. దానికి ఒక టైం లిమిట్ కూడా ఉంటుంది. 5 years వరకు ఇస్తారు. దాన్ని ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే L1B వీసాలో ఎవరంటే ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తారు. ఇప్పుడు గూగుల్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో మల్టీనేషనల్ అంటే చాలా రెండింటికంటే ఒకదానికంటే ఎక్కువ 2, 3, 4 దేశాల్లో ఉంటే మల్టీనేషనల్ కంపెనీ. అంటే ఈ కంపెనీ అన్ని అమెరికా, లండన్, ఇండియా, చైనా అన్నిట్లో ఉంటే MNC అయిపోతుంది. ఒక ప్రైవేట్ ఇండియన్ కంపెనీ అంటే ఇండియాలోనే పనిచేస్తారు. సో డిఫరెన్స్ ఉంటుంది. ఈ L1B వీసా అనేది 5 yearsకి ఇస్తారు. ఆ స్క్రూటినీ అయిన తర్వాత మీరు అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఇచ్చిన తర్వాత దానికి కావాలంటే ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో టోటల్గా యూ కెన్ గెట్ వీసా ఫర్ 7 years. దాని తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేయాలి. అది L1B వీసా. అంటే ఇది బేసికలీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ మల్టీనేషనల్. సో దీనికి ప్రొసీజర్ ఏముందంటే ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. USCIS అని మీకు చెప్పాను ఇందాక. USCIS యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఆ ప్రకారం దానికి $460 ఈ పర్టికులర్ L1B వీసా అంటే పేమెంట్ పర్టికులర్స్ అంటే USCIS దానికి $460 కట్టాలి అమౌంట్. అట్లనే ఫ్రాడ్ ప్రివెన్షన్ అని ఉంది. ఫ్రాడ్ ప్రివెన్షన్ అంటే మీరు చెక్ చేసి ఇప్పుడు HR చెక్ ఉంటుంది మనకి, దానికి మీకు ఫీజు ఉంటుంది, $500 ఉంటుంది. అట్లనే మీకు వీసా అప్లికేషన్ ఉంటుంది $190. అటార్నీ ఫీ ఉంటుంది $500 to $5,000 to $25,000 వేరీ అవుతుంది. అటార్నీ అనేది డిపెండింగ్ ఆన్ ద పొజిషన్, పవర్, కంట్రీ. ఇది దీని తాలూకా ఫీ స్ట్రక్చర్. అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి మీకు O1 వీసా అని ఉంది. O1 వీసా అంటే ఓవర్ ఎక్స్పర్ట్స్. అంటే O1 అంటే అర్థం అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇప్పుడు మనకి లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సైంటిస్ట్ కానీ, రీసెర్చ్ కానీ వీళ్ళందరికీ ఇచ్చే వీసాని మీకు O1 వీసా అంటారు. అది సైన్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఫైనాన్షియల్లో కావచ్చు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఒక స్పెషలిస్ట్ వాళ్ళు జాబ్స్ కింద వెళ్ళారు, ప్రొఫెషనల్ కింద వెళ్తారు. ప్రొఫెషనల్ అంటే మీకు లాయర్, డాక్టర్, ఇంజనీర్, రీసెర్చ్, R&D ఇవన్నీ వస్తాయన్నమాట. దాంట్లో మీకు USCIS ఫామ్ $129, $530. ఇందాక USCIS అన్నాం కదా, దీనికి కూడా అదే ఫామ్లో $530. అట్లనే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ అని 2,000. అంటే ఎవరికైతే అర్జెంట్ కావాలి, ఆప్షన్ లేదు. ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ అంటే $2,500. అంటే మనం ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అంటాం, అట్లా అక్కడ ఎమర్జెన్సీ కావాలి, స్పీడ్గా కావాలంటే ఇంకో $2,500. బట్ ఆప్షన్ కంపల్సరీ, మీరు వెయిట్ చేస్తానంటే ఆ $2,500 ఉండదు. అట్లనే వీసా అప్లికేషన్ ఫీ $190. ఇట్లా మీరు రకరకాల అటార్నీ జనరల్ ఫీ ఇందాక మాట్లాడుకున్నాం. ఇక్కడ అక్కడ నుంచి $5,000 to $25,000, ఇక్కడ $7,500. అంటే ఇవన్నీ ఆల్టర్నేటివ్ వీసాసా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు L1 కానీ L10 అదే వాళ్ళకున్న కేటగిరీ బట్టి మనం మాట్లాడుతాం. క్లాసిఫికేషన్ ఎట్లా జరుగుతుంది, స్టూడెంట్ అయితే ఒకటి, ప్రొఫెషనల్ అయితే ఒకటి, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తాడు. సో డిఫరెంట్ కేటగిరీస్ మనం టైప్స్ ఆఫ్ వీసా ఏదైతే కొత్త దాంట్లో పెట్టాడో ఇవన్నీ మాడిఫై చేసి లేటెస్ట్ ఫిగర్స్ మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు F1 వీసా ఉన్న స్టూడెంట్ వీసా అంటారు కదా, F1ది ఆ ఉన్న వీసా ఉన్న వాళ్ళకి H1B వీసా రావడం అనేది ఈజీ అంటారా? ఈజీ అంటే మళ్ళీ అగైన్ స్కిల్ సెట్ ఉండాలి. ఒకటి ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు, స్టడీ ఇన్ USA కోసం వెళ్తారు. దాని తర్వాత ఆ స్టడీ పీరియడ్ 1.5 year or 2 year అయిపోయిన తర్వాత ఇంకొక 1 to 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వీరికి కావాలనుకుంటే. దాని తర్వాత కంపల్సరీ టు కమ్ బ్యాక్ టు ఇండియా అంటే సమ్ జాబ్, పర్మనెంట్ జాబ్ అబ్జర్వేషన్ ఉంటుంది తప్ప, లేకపోతే. సో F1 బేసికలీ స్టూడెంట్ వీసా అంటారు. చదువుకోవడానికి వెళ్ళబోయే వీసాని స్టూడెంట్ వీసా అంటారు.
వీసా వెళ్ళిన తర్వాత కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ ప్రాక్టీస్ కానీ ఓపీటీ అని మాట్లాడడం, సో దానికి కావాలనుకుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, నియమాలు ఫాలో చేస్తే దే కెన్ ఎక్స్టెండ్. దీనికి ఏంటంటే జనరల్లీ మిగతా వీసాలతో కంపేర్ చేస్తే ఇక్కడ వీసా కాస్ట్ తక్కువ ఉంటుంది. స్టూడెంట్ గారు చదువుకోవడానికి ఎర్నింగ్స్ ఉండకపోతే సర్వీస్ అని ఒకటి ఉంది $350, వీసా అప్లికేషన్ $185 ఇంతే. ఇందాక 4 హెడ్డింగ్లు చూసాం, అటార్నీ, వీసా, యూఎస్సిఎస్. ఇక్కడ అలా లేదు, స్టూడెంట్ కూడా చాలా సింపుల్గా చేశారు. ఎంత మొత్తం $350 ప్లస్ $185 పెడితే వాళ్ళకి వీసా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు చూసిన J1 వీసా అని ఉంది. J1 వీసా అంటే ఓవర్సీస్ స్టూడెంట్స్ టు విజిట్ యూఎస్ఏ, ఓవర్సీస్ స్టూడెంట్స్ టు విజిట్ యూఎస్ఏ ఫర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అంటే ఎగ్జాక్ట్లీ స్టడీ అన్నాము, ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎట్లుంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే అక్కడ నుండి ఇక్కడ ఇంటర్చేంజ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు యూఎస్ఏ, అదర్ కంట్రీ టు ఇండియా టు యూఎస్ఏ, చైనా టు యూఎస్ఏ, జపాన్ టు యూఎస్ఏ, దాన్ని ఉంటారు. సో దీని ఏంటంటే బేసికల్గా యూ కెన్ ఆట్ ఫర్ రీసెర్చ్ ఆర్ అకాడమిక్. నేను లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, స్టూడెంట్స్ యూనివర్సిటీ క్యాంపస్లోనే పనిచేయాలి అండ్ నాన్ అకాడమిక్ ఉంటుంది. సో ఇక్కడ రీసెర్చ్ అంటే రీసెర్చ్ ప్రొఫెసర్స్ కింద అసిస్టెంట్లుగా పనిచేస్తారు, అకాడమిక్ అంటే టీచింగ్లో ఉంటారు. సో రెండు కూడా అప్లికబుల్లే. దీనికి కూడా డాలర్ ఫీ ఏంటంటే సర్వీస్ 1 అని ఉంటుంది $220, అంటే వీసా అప్లికేషన్ $160. అంటే మీరు చూసుకుంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి మొత్తం 4 రకాలు మాట్లాడుకున్నాం, L1B, J1, O1, F1. సో 4 ఒక స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం, రీసెర్చ్ మాట్లాడుతున్నాం, ఒక ప్రొఫెషనల్, రీసెర్చ్ అసిస్టెంట్ వేరు, ప్రొఫెషనల్ వేరు. ఇవన్నీ చూసుకుంటే ఈ మార్పుల వల్ల ఇదే గుడ్ న్యూస్ అంటున్నారు. ఒక విధంగా గుడ్ న్యూసే. సో ఇండియన్స్ వాళ్ళు పంపాలనుకోవటం ఒక స్టెప్ అయితే, ఇన్వైట్ చేయడం కూడా మళ్ళీ సన్నాహాలు చేస్తున్నారు. దే ఆర్ సేయింగ్ అవుట్ సైడ్ మనం పంపించేస్తూ ఉంటాం, బట్ పంపిస్తే మన పనులు ఎలా అవుతారో వాళ్ళు బ్యాక్ ఆఫ్ ది మైండ్, మీరు అడిగారు కదా, ఆ బ్యాక్ ఆఫ్ మైండ్ డౌట్ ఉంది, ఇది వెళ్ళిపోతే ఈ గ్యాప్స్ని ఎలా భర్తీ చేస్తాం. సో ఇవి టైప్స్ ఆఫ్ వీసాస్. అంటే సార్ H1B వీసా వాళ్ళకి అంటే ట్రబుల్స్ ఎదురవుతాయి అంటే ఏం చెప్తారు సార్ ఈ టైంలో? ట్రబుల్స్ అనేది ఎదురవుతుందండి, ఎందుకంటే ట్రబుల్స్ అంటే 100% కాదు, 50% కాదు. ఎవరికైతే ఇల్లీగల్ ఎంట్రీ, ఫేక్ ఎంట్రీ, స్కిల్ లేకుండా దొంగ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ చూపించి వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. బట్ నాకు తెలిసిన అనాలిసిస్లో చూసుకుంటే ఇండియా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది ఆ ఇల్లీగల్ ఎంట్రీస్లో, అదొక బెనిఫిట్. అండ్ ఇప్పుడు కొన్ని చేంజెస్ చేశారు కదా, లాటరీ సిస్టమ్ అని, చైల్డ్ బర్త్ అని. ఆ లాటరీ సిస్టంలో ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్, గెలిస్తే అడ్వాంటేజ్, అంటే మీరు సెలెక్ట్ అయితే 1:4లో ఉంటుంది. అంటే మీరు 100 మంది అప్లికేషన్ ఇస్తారు, 25 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 25 మీరు ఉంటే పర్వాలేదు, లేదు ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం కూడా మీరు సెలెక్ట్ కావాలనుకోండి, దట్ ఈస్ టేకెన్ ఎస్ నెగిటివ్ పాయింట్ ఇన్ యువర్ బయోడేటా. అది మెయిన్ డిసడ్వాంటేజ్. సో అందుకని ఎవరైనా యూఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు స్టడీతో పాటు సంబంధిత ప్రొఫెషనల్, ఇప్పుడు జావా, సైబర్ సెక్యూరిటీ, పైథాన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అందులో ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి. ఉట్టి చదువుకుంటే మీరు అమెరికా వెళ్ళి సర్వైవ్ అవ్వలేరు. మీలాగా అందరూ చదువు, మీకు వాళ్ళకి తేడా ఏంటి? సో యూ షుడ్ హ్యావ్ అన్ ఎక్సెప్షనల్ కెరియర్. అంటే ఎక్స్ట్రా కోర్సులు తీసుకుని, నేను ఇందాక చెప్పాను కదా, 13,000 పనిచేసాను, ఎడిషనల్ స్కిల్, ఆటో కార్డ్, జావాలు ఏవో చేసి సెటిల్ అవ్వి అమెరికాలోనే కంపెనీ పెట్టారు. అమెరికాలో కంపెనీ పెట్టడం అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్, ట్రంప్, ఈ ముగ్గురు కూడా స్మార్ట్ పీపుల్ కోసమే ఎదురు చూస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? టాలెంట్ ఉండాలి మస్ట్. అంటే వాళ్ళే కదా, ఎవరైనా ఇండియాలో జాబ్ ఇచ్చేటప్పుడు దే ఎక్స్పెక్ట్ సమ్ అవుట్పుట్. మొదట్లో ట్రైనింగ్లో కాస్ట్ ది కంపెనీ, చాలా మంది తెలియదు. అంటే ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ కానీ శాలరీ ఏది ఇస్తారు, అది కాస్ట్. ఇది వీళ్ళ అవుట్పుట్ ఉండదు, నేర్చుకుంటాడు కదా, ఫస్ట్ 2-3 years నేర్చుకోవడానికి కంపెనీ ఈజ్ పుట్టింగ్. ఆఫ్టర్ దట్ ఓన్లీ దే ఎక్స్పెక్ట్ ది అవుట్పుట్ ఫ్రమ్ దెమ్. ఇనిషియల్గా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఇక్కడ ఏంటంటే దే డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ మనీ అండ్ టైం. దే వాంట్ ఎ పర్సన్ ఇస్ కమిటెడ్, స్కిల్ సెట్ ఉన్నవాడిని మాత్రం తీసుకుంటారు, వాళ్ళనే ఎక్స్పెక్ట్ చేస్తారు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ టామ్, టిక్ అండ్ హరీ, ఎవడు పడితే వాడు వచ్చి అప్లై చేస్తే కాదు, వాళ్ళ అవుట్పుట్ రాదు. దే ఆల్సో, ఇప్పుడు ఎలన్ మస్క్ గారు మీకు చెప్పాను నేను, 10 సంవత్సరాలు ప్లాన్ వేస్తారు ఆయన, 1 yearలో కంప్లీట్ చేస్తారు. అందుకని నేను ఎక్కడో టాప్లో ఉన్నాడు. సో ఇది ఆయన కూడా ఆ విధంగా ఉండాలి అనుకుంటారు. మనుషులందరూ కూడా ఫుల్ కమిటెడ్ ఉండాలి, స్కిల్ సెట్ ఉండాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్లో ఏం చేస్తారు, ఇప్పుడు మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిపోయి కోడ్ ఇస్తారు, కోడ్ ఇచ్చి ఎగ్జామ్ రాయమంటారు. అక్కడికక్కడ మనం కాపీ కొట్టడానికి ఉండవు, ముందే కూర్చొని సిస్టమ్ ఉంటుంది, ఆ కోడ్ ఇచ్చి ప్రోగ్రామ్ రాయంటారు. కొంతమంది ప్రోగ్రామ్ 4 లైన్లో రాస్తారు, 40 లైన్లో రాస్తారు. సో 4 లైన్లో రాసినప్పుడు కనుక తీసుకుంటారు. సో స్కిల్ సెట్లు అయితే అది చేయలేడు, ఏ ప్రోగ్రామ్ ఇస్తాడో మీకు తెలియదు కదా. సో దట్స్ ద రీజన్ వివేక్ రామస్వామి ఇలా ముగ్గురు కూడా దే ఆర్ ఫార్మింగ్ ఏ టీమ్. ట్రంప్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరికి రైట్ హ్యాండ్ ఒకరు, లెఫ్ట్ హ్యాండ్ అడ్వైజర్స్. వీళ్ళు గవర్నమెంట్ పనితీరుని కనిపెడతారు కాబట్టి. సో డెఫినెట్లీ
స్కిల్డ్ పీపుల్ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ అన్స్కిల్డ్ పీపుల్ మే హ్యావ్ ఇంటూ ప్రాబ్లం. అంటే ఒక విషయం చెప్పండి సార్, అంటే ఫైనల్గా ఇప్పుడు ఈ H1B వీసాలో మార్పులు వస్తున్నాయి కదా, దీని కారణము అంటే ఓనర్కి ఎంప్లాయీకి రిలేషన్ బాగుండాలి అనే దాని మీదేనా సార్? అంటే మీరు అన్నట్టుగా స్మార్ట్ పీపుల్ చూస్ చేసుకోవడానికి చూస్తున్నారు అంటున్నారు కదా. అవును, అంటే రిలేషన్ అనేది ఎప్పుడు చూస్తారండి లాంగ్ టర్మ్ ఎంప్లాయీ. మీరు చూడండి TCS ఉంది, ఒకసారి TCS ఎనీ టాటా గ్రూప్ ఒకసారి చేత డిజైన్ చేయడు, దే టేక్ కేర్ లైక్ సన్-ఇన్-లా. ఒకసారి కంటెంట్ ఉంది అంటే క్వాలిటీ ఉందంటే దే విల్ నాట్ డూ దెమ్. అందుకని టాటా బిర్లాస్ ఒకసారి జాయిన్ అయితే రిజైనింగ్ అని ఒకప్పుడు మీ కెరీర్ స్టార్ట్ చేసినాడు మోర్ దెన్ గవర్నమెంట్ జాబ్ టాటాస్ అండ్ బిర్లాస్ ఆర్ వ్యాలిడ్. అంతవరకు ఎక్స్పోజర్ పని చేస్తారు, డబ్బులు ఇస్తారు. ఇక్కడ కూడా ఇఫ్ దే డోంట్ హ్యావ్ స్కిల్ సెట్ కంపెనీస్ విల్ క్లోజ్ డౌన్ కదా, అవుట్పుట్ రాదు కదా. ఇప్పుడు మీరు మీకు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్ సరిగ్గా రాకపోతే రెండో కాంట్రాక్ట్ రాదు. అది ఎవరు ఓనర్ కూర్చొని చేయలేడు కదా. ఓనర్ కెన్ గైడ్ యూ, ఓనర్ కెన్ ఫెసిలిటేట్ యూ. కంపెనీ సర్వైవ్ అంటే ఎంప్లాయీస్, ఏ కంపెనీకి ఎంప్లాయీస్ సెట్ సరిగ్గా లేదో స్కిల్ సెట్, కంపెనీ విల్ నాట్ సర్వైవ్. సో ఫైనల్గా సార్ H1B వీసా వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి అంటే ఏం చెప్తారు? 100% అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆడిన సినిమా స్టోరీలు అన్నీ అంతకుముందు నడిచింది, కన్సల్టెన్సీలు, ఫేక్ కన్సల్టెన్సీ మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. సో దే షుడ్ బి ఫేర్, దే షుడ్ బి ప్యాషనేట్. నేను ప్యాషన్ ముందు స్టార్ట్ చేసేది రియల్ ఎస్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ ప్యాషన్ ఇలా 800-900 వీడియోలు ఉన్నాయి. నేను ప్యాషన్తో మాట్లాడుతున్నాం. ఎనీబడి హూ వాంట్స్ టు గో టు అమెరికా జస్ట్ ఏదో డబ్బులు సంపాదించడానికి, డబ్బులు సంపాదించండి, బట్ గో విత్ ఎ ప్రాపర్ స్కిల్ సెట్. ఇన్ ఎ లాంగ్ రన్ యూ విల్ బి సేఫ్. మీరు ఫేక్ సర్టిఫికేట్స్ వెళ్తే బెటర్ నాట్ టు గో. ఎందుకంటే మీరు 50-60 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి. ప్లస్ అక్కడ ఉన్న యూనివర్సిటీలు కూడా 3000 యూనివర్సిటీలో ఓన్లీ 100-200 టాపు, మిగతావి దే ఆర్ నాట్ బ్రాండెడ్. అక్కడికి వెళ్ళి మీ ఉద్యోగాలు ఏమి ఉండవు, ఆఫ్లైన్ ఏమి ఉండవు. సో యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. మీరు కరెక్ట్గా ఫోకస్గా ఉండి ఒక పర్టికులర్ కోర్స్ సెలెక్ట్ చేసుకుని దాని ఫుల్ ఎక్స్పర్టైజ్ ఉంటే డెఫినెట్లీ దేర్ ఇస్ నో ప్రాబ్లం. అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ టు ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్.